యూట్యూబర్ అన్వేష్ పై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. అన్వేష్ యూజర్ ఐడి వివరాలు కావాలని ఇన్స్టాగ్రామ్ నిర్వాహకులకు పోలీసులు లేఖ రాశారు. ఇన్స్టాగ్రామ్ నుంచి రిప్లై కోసం పోలీసులు వేచి చూస్తున్నారు. కాగా ఇటీవల హిందూ దేవతలపై అన్వేష్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. అన్వేష్ ను వెంటనే అరెస్ట్ చేయాలంటూ పలువురు నుంచి డిమాండ్లు వినిపిస్తున్న ఈ మేరకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో అన్వేష్ పై కరాటే కళ్యాణి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అతడిపై బిఎన్ఎస్ సెక్షన్ 352, 79, 299 ఐటీ చట్టంలోని 67 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. అన్వేష్ ను వెంటనే భారత్ కు రప్పించి అరెస్టు చేయాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మొత్తానికైతే యూట్యూబర్ అన్వేష్ వేట మొదలైంది. ఇటు అన్వేష్ యూజర్ ఐడి వివరాలు కావాలనైతే ఇన్స్టాగ్రామ్ నిర్వాహకులకు ఇప్పటికే పోలీసులు అయితే లేఖ రాశారు. సో వారి దగ్గర నుంచి రిప్లై రావడానికైతే పోలీసులు వెయిట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, మొత్తానికైతే ఒకటి ప్రధానంగా మనం చూసుకుంటే మాత్రం అన్వేష్ ఎక్కడ ఉన్నాడు అనేది చాలా కీలకమైనటువంటి విషయం. ఓకే, దేశ విదేశాల్లో ఉన్నాడు, లేకపోతే యూట్యూబ్కి సంబంధించినటువంటి వీడియోలు చేసుకుంటూ కూడా చెక్కలు కొడుతున్నారు, అన్నీ కూడా బాగానే ఉంది. కానీ చేసుకునేవాడు తన పని తాను చేసుకోకుండా ఈ చిల్లర పనులేంటి, ఆ విధంగా కూడా అన్వేష్ అయితే మారిపోయాడు. మిస్టర్ అన్వేష్, నీ మీద రాజనీతి తరఫున మేము చెప్తున్నాం, నీకు తెలుసో తెలియదు కానీ మొత్తానికైతే నీ మీద కేసు అయితే నమోదయ్యింది. హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నీ మీద కేసు అయితే నమోదు చేశారు పోలీసులు. కరాటే కళ్యాణి ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏదైతే ఉందో ఆ కంప్లైంట్ ఆధారంగా కూడా ఈ మొత్తం అంతా కూడా ఈ కేసు అంతా కూడా నమోదయ్యింది. అయితే ఎందుకు నమోదయ్యింది, ఎక్కడ విదేశాల్లో ఉంటావు నీకు అంత తెలియదు కదా, అంటే పాపం అమాయకుడి కదా, నీకు అంత నాలెడ్జ్ ఉండదేమో, అంటే వీడియోల గురించి చెప్తుంటావు, మిగతా విషయాల గురించి తెలుసుకుంటావు, ఈ కేసులు వీటి గురించి తెలియదు కాబట్టి అమాయకుడి కాబట్టి నేనే చెప్తున్నా నీ మీద ఎఫ్ఐఆర్ నమోదైంది కాబట్టి నువ్వు హిందూ దేవుళ్ళకు సంబంధించి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యల పైన నీ మీద కేసు నమోదైంది. నాన్ బెయిలబుల్ వారెంట్ అంటే బెయిల్ వచ్చేటటువంటి సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెక్షన్స్కి సంబంధించి ఆ బెయిల్ అయితే రాలేదు. సో నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కిందనే కేసు అయితే నమోదైంది. వన్స్ కేసు నమోదైంది కాబట్టి నీ వర్షన్ ఏంటి, నువ్వు ఎటువంటి సమాధానం చెప్పబోతున్నావు, నువ్వు చెప్పేటటువంటి సమాధానం కోసం మేము ఎదురు చూస్తున్నాము అని పంజాగుట్ట పోలీసులు అయితే ఒక నోటీస్ రెడీ చేశారు. అలా చేసినటువంటి ఆ నోటీస్లో నువ్వు ఎందుకని ఇలా మాట్లాడాల్సి వచ్చింది అనే దానితో పాటు సోషల్ మీడియా ఏదైతే ఉందో సోషల్ మీడియాకు సంబంధించినటువంటి టెలిగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, వాటన్నిటిలో కూడా ఇతను మాట్లాడినటువంటి వీడియోస్ అన్నిటికి సంబంధించినటువంటి కంటెంట్ కోసం పోలీసులు నోటీసులు కూడా సర్వ్ చేయబోతున్నారు. ఆల్రెడీ నోటీసులు సిద్ధమైపోయాయి. అంటే అరౌండ్ ద క్లాక్ నువ్వు ఏదైతే ప్రపంచ దేశాలన్నీ కూడా తిరుగుతూ మొత్తం అందరికీ చూపిస్తున్నావో అందరికీ అన్నీ చూపించే అన్వేష్ నీకు అన్నీ చూపించడానికి పంజాగుట్ట పోలీసులు సిద్ధమైపోయారు. సో హైదరాబాద్ రావాల్సిందే. పంజాగుట్ట పోలీసుల ముందు అన్వేష్ నేను నిందితుని అని ఇలా చేతులు కట్టుకొని నిలబడాల్సిందే, అందులో ఎటువంటి డౌటు లేదు. సో ఈ నేపథ్యంలోనే కరాటే కళ్యాణ్ ఇచ్చినటువంటి కంప్లైంట్ మాత్రమే కాదు, ఇక పైన చాలా పోలీస్ స్టేషన్లో అన్వేష్ మీద ఫిర్యాదు చేయడానికి హిందూ సంఘాలు సిద్ధమైపోయాయి. ఇదంతా ఒకవైపు నీ మీద కేసులు నమోదవ్వడం, నువ్వు వస్తావా రావా లేకపోతే బెయిల్ తెచ్చుకుంటావా ఆ తర్వాత సంగతి. కానీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకో, మళ్ళీ చెప్తున్నాం, పొరపాటున భారతదేశానికి అన్వేష్ అనేటటువంటి నువ్వు వస్తే మాత్రం, అన్వేష్ అనేటటువంటి వ్యక్తి భారతదేశానికి వస్తే మాత్రం చింతబర్రెలు అంటారు కదా, అంటే ఆ చింతబర్రెలు తీసుకొని తరిమి కొట్టడానికి హిందూ సంఘాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. ఎప్పుడైతే నువ్వు ఫ్లైట్ దిగుతావో, అది శంషాబాద్లో దిగుతావా, ముంబైలో దిగుతావా, లేకపోతే వైజాగ్లో దిగుతావో తెలియదు, కానీ మొత్తానికి ఇన్ ఇండియా అనేటటువంటి అవినాష్ ఇన్ ఇండియా అనేటటువంటి వార్త బయటకు వస్తే మాత్రం హై సెక్యూరిటీ జోన్లో ఉండాల్సింది. ఖచ్చితంగా పంజాగుట్ట పోలీసులు సెక్యూరిటీ కల్పిస్తారు. వాళ్ళు చేయాల్సినటువంటి బాధ్యత అంటే లా ప్రకారం ఒక నిందితుడైనా లేకపోతే అక్యూజ్డ్ అయినా లేకపోతే విక్టిమ్ అయినా ఎవరైనా సరే పోలీసులు వాళ్ళకి సెక్యూరిటీ కల్పిస్తారు. ఇప్పుడు
ద ప్రూఫ్ అదంతా కూడా కేసు అంతా కూడా ఫైనల్ అయిన తర్వాత. సో అప్పటి వరకు కూడా నువ్వు ఏదున్నా కానీ ఒక నిందితుడిగానే ఇప్పుడైతే ఉండాల్సిందే. అందులో భాగంగానే ప్రస్తుతం నోటీస్ సర్వ్ చేసి ఫస్ట్ బిహైండ్ అంటే నువ్వు మాట్లాడినటువంటి మాటలకు సంబంధించినటువంటి ఎవిడెన్స్లు ఏవైతే ఉన్నాయో ఆ ఎవిడెన్స్లు అన్నింటిని కూడా కలెక్ట్ చేస్తారు. కలెక్ట్ చేసి దాంట్లో సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఇంక్లూడ్ చేయడమే కాకుండా మాట్లాడినటువంటి మాటలు అంటే అవినాష్ మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉంటాయో వాటిని హిందూ దేవుళ్ళకు సంబంధించి అతను చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో పకడ్బందీగా ఎక్కడా కూడా తప్పించుకోవడానికి వీలు లేకుండా కావాల్సినటువంటి ఎఫ్ఐఆర్ ఏదైతుందో వన్స్ ఆ ఎఫ్ఐఆర్ను రెడీ చేసి అప్పుడు ఇంకా జరగాల్సినటువంటి వ్యవహారం అంతా కూడా అంటే నువ్వు ఇంకా పిలిపించడం, విచారించడం, మళ్ళీ పంపించడం, మళ్ళీ పిలిపించడం, వన్స్ అరెస్ట్ చేయడం, ఈ ప్రాసెస్ అంతా కూడా జరగబోతుంది. ఖచ్చితంగా అన్వేష్ ఎవరైతే ఉన్నారో ట్రావెలర్ అన్వేష్ ఎవరైతే ఉన్నారో అతన్ని అరెస్టు చేయబోతున్నారు పోలీసులు. ఎప్పుడో జరగబోదని ముందుగానే ఏమంటారు, ఒక శక్తి ఉంటుంది, ఊహించగల శక్తి అంటారు కదా, అలానే ఇప్పుడు ఇదైతే ఊహించగలం, అందులో ఎటువంటి డౌట్ లేదు. అన్వేష్ అనేటటువంటి వ్యక్తి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నిందితుడిగా ఉన్నాడు. అతన్ని అరెస్టు చేయడానికి పోలీసులు సిద్ధంగా ఉన్నారు. ఇది ఫ్యాక్ట్. ఇన్ కమింగ్ డేస్లో ఏం జరగబోతుందంటే ఖైదీ నెంబర్ ఎంతనో తెలియదు కానీ మొత్తానికైతే ఒక ఖైదీ నెంబర్ అయితే అవినాష్కి అయితే రాబోతుంది. అతన్ని అయితే అరెస్టు చేయడం అయితే పక్క. ఒకవేళ అతను దేశ విదేశాలన్నీ కూడా తిరుగుతూ ఒక దేశానికి వెళ్ళి ఆ దేశానికి ఇలా వెళ్తుంటే కాస్త టైం పీరియడ్ పట్టచ్చేమో కానీ పక్కాగా అరెస్ట్ అనేది మాత్రం కన్ఫామ్ అయిపోయింది. అందులో భాగంగానే కరాటే కళ్యాణి ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏదైతే ఉందో ఆ కంప్లైంట్ అంతన్నీ కూడా చదివారు. అతను చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, అతను చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా చదివినటువంటి పంజాగుట్ట పోలీసులో ఐఓ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో అతను ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తిగా ఎవిడెన్స్లు అన్నింటిని కూడా కలెక్ట్ చేయడానికి సోషల్ మీడియా ఏదైతే ఉందో ఆ సోషల్ మీడియా కూడా లెటర్ రాసేసారు కాబట్టి అవన్నీ కూడా అంటే గ్రూప్ ఆఫ్ ఎవిడెన్స్ అన్నింటిని కూడా కలెక్ట్ చేసి పెడతారు. వన్స్ అవన్నీ కూడా కలెక్ట్ చేసిన తర్వాత అన్వేష్కు అయితే పిలుపునిస్తారు. కానీ బాగుంది కదా అన్వేష్, ఇది అంటే ఒక కొత్త రకమైనటువంటి ట్విస్ట్. అంటే అన్వేష్ ఎంతసేపటికి కూడా వీడియోస్, అమ్మాయిలు పక్కన 14 సంవత్సరాల అమ్మాయితో నేను వెళ్ళాను అని చాలా గొప్పగా గర్వంగా ఇవన్నీ కూడా చెప్పుకున్నాడు. ఓకే, వాడి పర్సనల్ ఇష్యూ, మనం దాని గురించి ఏం మాట్లాడలేదు. కానీ ఇదొక కొత్త రకమైనటువంటిది. పూర్తిగా కూడా అన్వేష్ వ్యవహారంలో ఊహించినటువంటి మలుపులు. పోలీసులు అయితే గతంలో కూడా చాలా గ్రేట్ అని కూడా చెప్పారు. ఎందుకు? బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో ఆ బెట్టింగ్ యాప్స్ విషయంలో నేను ఎక్కడ కూడా ప్రమోట్ చేయను, లేకపోతే ప్రమోట్ చేసేటటువంటి వాళ్ళని నేను వెంటాడుతాను, చీల్చుతాను, చెండాడుతాను అన్నాను. నీ ముఖం అటువంటిది ఏం లేదు ఇక్కడ. నువ్వు ఎంత చండాలంగా చేసినా లేకపోతే ఎంత చించినా ఏం చేసినా కానీ ఫేస్ అద్దంలో చూసుకో అన్వేష్ అనేలాగా ఇప్పుడు నీ పరిస్థితి అయితే తయారైపోయింది. నువ్వు చేసినటువంటి హిందూ దేవుళ్ళకు సంబంధించి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలు తంతెపోయి బురదలో మట్టిలో పడ్డారు అంటారు కదా, ఆ విధంగా కూడా అన్వేష్ పరిస్థితి భారతదేశంలో తయారైపోయింది. అతనికి ఒకప్పుడు ఫ్యాన్స్ ఎలా ఉండేవారంటే అన్వేష్ను ఎవరైనా సరే ఒక మాట అన్నా లేకపోతే ఏదన్నా చేసినా కానీ పొలోమని పరిగెత్తుకుంటూ వచ్చేసేటోళ్ళు. అన్వేషణ అంటావా, ఇదంటావా, పొడిచేస్తాం, చించేస్తామని ఆ విధంగా అంటారు కదా, ఆ స్టైల్లో ఉండేది. కానీ ఇప్పుడు అవినేష్ను అనకపోతే తప్ప అనేలాగా సిచ్యువేషన్ మారింది. ఎందుకంటే వాడు చేసినటువంటి అవినాష్ అనేటటువంటి వ్యక్తి మాట్లాడినటువంటి మాటలు ఎవరికైనా సరే, అది ఏ కులమైనా ఏ మతమైనా ఏదైనా సరే ఆ దేవుళ్ళను తిట్టడం అనేది తప్పు. ఆ విధంగా తిట్టడం ఏంటి? ఓకే, ఇప్పుడు వెంకటేశ్వర స్వామి అంటారు, స్వామిని పట్టుకొని టెంపుల్కి వెళ్తున్నాం, స్వామి అని పిలుస్తారు, ఆ దేవుడు అని అంటారు, అంటే డూ అని మాట్లాడిన అది వేరు. అలా కాకుండా ఇంకొక రకంగా బూతులు వచ్చేలాగా అయ్యప్ప స్వాములను పట్టుకొని ఏమన్నానా అయ్యప్ప స్వాముల విషయంలో అసలు నీకేమన్నా నీ ముఖానికి ఎప్పుడన్నా అయ్యప్ప స్వామి మాల వేసావా? లేకపోతే అయ్యప్ప స్వామి మాల వేస్తే తెల్లవారుజామున ఎన్ని గంటలకు లేవాలి, ఎన్ని గంటలకు స్నానం చేయాలి, ఏ నీళ్ళతో స్నానం చేయాలన్న విషయం అన్నా తెలుసా? అది కూడా తెలీదు. కానీ అయ్యప్ప స్వాముల గురించి మాత్రం మాట్లాడారు. ఇలా ప్రతి దేవుళ్ళ గురించి దేవతల గురించి కూడా అన్నీ నాకే తెలుసు, మొత్తం నాకే తెలుసు అని ఫీల్ అయినటువంటి అన్వేష్ ఇక పైన నీకు ఈ సెక్షన్లు ఎలా ఉండబోతున్నాయి, సెక్షన్లకు సంబంధించి నీ మీద నమోదైనటువంటి శిక్షలు ఎలా ఉండబోతున్నాయో ఇది ఇప్పుడు రీసెర్చ్ చేయి. ఇవి రీసెర్చ్ చేసి దాన్ని ఇప్పుడు వీడియో రూపంగా నువ్వు పెడితే ఖచ్చితంగా సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. నేను అరెస్ట్ అవ్వబోతున్నాను అనేటటువంటి విషయాన్ని అన్వేష్ నీ అంతటా నువ్వే నేను అరెస్ట్ అవ్వబోతున్నాను ఒక టైటిల్ పెట్టి నీ యూట్యూబ్ ఛానల్లోనే
పంజాగుట్ట పోలీసులు నన్ను అరెస్ట్ చేయబోతున్నారు అనేటటువంటి ఒక టైటిల్ని పెట్టి నువ్వు కానీ అప్లోడ్ చేయి. ఖచ్చితంగా చెప్తున్నా నేను 100కు 100% ఇప్పటి వరకు టాప్ నీ వీడియోలలో ఎన్ని అయితే మొత్తం అప్లోడ్ చేసావో అన్ని వీడియోల కంటే టాప్గా ఆ వీడియో వెళ్తుంది. వెళ్ళకపోతే నాది పూచి. ఇంకెంతకన్నా బ్రహ్మాండంగా బంపర్ ఆఫర్ ఎవరు ఇవ్వరు కదా. అన్వేషణ అయితే అరెస్ట్ చేయడానికి పోలీసులు సిద్ధమైపోయారు. వాడు ఎక్కడున్నాడో తెలియదు, అన్వేష్ ఏ దేశంలో ఉన్నాడో తెలియదు. ఒకవేళ ఏ దేశంలో ఉన్నా సరే మొత్తానికైతే అన్వేష్కే నోటీసులు పంపిస్తారు. పంపించిన తర్వాత రమ్మని చెప్తారు. వచ్చిన తర్వాత అరెస్ట్ చేస్తారు. ఇవన్నీ కూడా ముందుగానే జరిగిపోయేటటువంటి విషయాలన్నీ కూడా నీకు తెలుసు కదా. నీకు ఆ 6th సెన్స్ ఉంది కదా. అన్నిటికీ కూడా మాట్లాడకూడదు కదా. సో ఇవన్నీ కూడా జరుగుతాయి. సో ఇదంతా ఒకవైపు అయితే నీ మంచి కోసం, నీ ఫ్యూచర్ కోసం ఒక మాట అయితే చెప్పగలను. పర్ఫెక్ట్గా కూడా నువ్వు చేసింది తప్పే. మోకాళ్ళ మీద కూర్చుంటావా, లేకపోతే సాష్టాంగ నమస్కారం పెడతావా, లేకపోతే చేతులు రెండు పైకెత్తి దండం పెడతావో తెలియదు. కానీ చేసిన దానికి మొహమాటం లేకుండా దాన్ని మళ్ళీ ఇటు యూటర్న్ లాగా లేకపోతే వంకర టింకర్ లాగా కాకుండా ప్రతి ఒక్కరికి కూడా క్షమాపణలు మొహమాటం లేకుండా చెప్పేస్తే నీ మీద ఉన్నటువంటి ఇంపాక్ట్ ఏదైతే ఉంటుందో, అంటే నిన్ను కొట్టాలి, నీ మీద దాడి చేయాలనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ అటువంటి ఆ ఇంపాక్ట్ అనేది తగ్గుతుంది. ఖచ్చితంగా 100% తగ్గకపోయినా కానీ కొంచెం అయితే తగ్గే అవకాశం ఉంది. ఇదొక్కటి నీకు బెనిఫిట్గా జరిగేటటువంటి విషయము. అన్వేష్ ఎవరైతే ఉన్నారో అన్వేష్ అనేటటువంటి వ్యక్తి మాత్రం ఇక పైన ఫ్యూచర్లో భారతదేశంలో తిరగడం అనేది 99.99% ఖతం. ఇంకా అది లేదు. ఇంకా అన్వేష్ అనేటటువంటి వాడు భారతదేశంలోకి రావడానికి, లేకపోతే వాళ్ళ నేటివ్ వైజాగ్ వెళ్ళడానికి, ఎక్కడికి వెళ్ళినా, వైజాగ్ వెళ్ళినా, తిరుపతి వెళ్ళినా, హైదరాబాద్కి వచ్చినా, కరీంనగర్ వెళ్ళినా, వరంగల్ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే నో ఎంట్రీ ఫర్ అవినాష్ అనే విధంగా, అన్వేష్ అనే విధంగా కూడా బోర్డు అయితే పడిపోయింది. మరి అన్వేష్ ఎలా చేస్తారు వీటన్నిటిని? తన మీద వచ్చినటువంటి ఈ పేరు ఏదైతే ఉందో, తన మీద వచ్చినటువంటి ఈ మొత్తం ముద్ర ఏదైతే ఉందో, ఆ ముద్ర అంతా కూడా అతనే తెచ్చుకున్నాళ్ళండి. బెట్టింగ్ యాప్ల విషయంలో అన్వేష్కు మాత్రం మంచి పేరు వచ్చింది. చాలా మంచి పేరు. ఎంత అంటే ఇప్పుడు జెన్యూన్ క్యాండిడేట్, ఇటువంటి వాడికి సపోర్ట్ చేయాలి, ఇటువంటి పర్సన్ సపోర్ట్ చేస్తేనే వీఆర్ వెల్ అండ్ గుడ్ అనే విధంగా చాలామంది సపోర్ట్ చేశారు. కానీ అన్వేష్ ఏం చేశాడు? నోరు ఇంకా తనకు ఏం చేసినా, నేనేం మాట్లాడినా కానీ చెల్లుతుంది, నాకు ఎవరు కూడా ఎక్కడా కూడా ఎటువంటి అడ్డం లేదు, పోలీస్ ఆఫీసర్లు నన్ను పొగిడారు, ఇంకా నాకేముందిలే అనుకొని క్రాస్ అయ్యాడు. ఆ లిమిట్ క్రాస్ అవ్వడం అంటారు కదా, ఆ లిమిట్ అనేది క్రాస్ అయ్యేసరికి ఇంకా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ వరకు వచ్చింది. కేసు అయితే ఫైల్ అయ్యింది. వెరీ సూన్ అన్వేష్ కమింగ్ టు ఇండియా. రైట్, థ్యాంక్ యూ మధు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. ఫర్ మోర్